అనంతపూర్ జిల్లా అంటేనే మామూలుగా ఒక మాట ఉంది. ఏ ప్రభుత్వం వస్తుందో అనంతపూర్ జిల్లాను చూస్తే చాలు రేపు ఏ ప్రభుత్వం వస్తుందో అని చెప్పి అందరూ కూడా చెప్తారు. ఈరోజు ఈ మధ్యలోనే ఒక సంవత్సరం అయిన తర్వాత తెలుగుదేశంకు అనుకూలంగా ఉండే సర్వే చేసేవాళ్ళు వాళ్ళ వీడియోలు కొన్ని చూడడం జరిగింది. కేకే సర్వే అని, రైజ్ అని, రకరకాలు తెలుగుదేశం గెలుస్తాయని ఇచ్చిన వాళ్ళే వాళ్ళన్నీ కూడా సర్వేలు రిలీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిలో ఒకటే చెప్తా ఉన్నారు, ఈరోజు ఎలక్షన్ పెడితే రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎలక్షన్ పెడితే 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని చెప్పి. ఎందుకు ఈ విధంగా అయిపోయింది? ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు 3 సంవత్సరాల్లో రావాలి కదా, ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందని వింటే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు, ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా ఆడ డబ్బులు వసూలు చేయడము, బియ్యము, మట్టి, ఇసుక, మద్యము అన్నీ కూడా ఈరోజు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి. ప్రజలను వదిలేసినారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే వాళ్ళు రోజు దేవుణ్ణి తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని తలుచుకుంటారో లేదా కానీ రోజు జగన్ 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 అనందే వాళ్ళకి అన్నం ముద్ద దిగదు, నిద్ర పట్టదు. మీరు ఏం మంచి పని చేసినారు ఈరోజు రాష్ట్రానికి? మీరు ఏం మంచి పని చేసినారు? మీరు హామీలు ఏమి ఇచ్చారంటే జగన్ 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 అంటారు. అయ్యా మీరు వచ్చే సంవత్సరం ఏం చేయబోతారు? ఫీజులు లేదు, హాస్పిటల్లో ఈరోజు పేషెంట్లు ఇబ్బంది ఉంటే జగన్ జగన్ అని చెప్పి వాళ్ళకి ఈ ఒక్క మాట చెప్తే ఈరోజు ఎంత భయపడతా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.